సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి కూటమి సర్కార్పై మండిపడ్డారు. రైతులను ముంచటానికి వచ్చినట్లు మోందా తుఫాన్ వచ్చిందని, నిండా నష్టపోయి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ప్రభుత్వంలో చలనం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముంతా తుఫాన్ వలన 20 లక్షలకు ఎకరాలకు పైబడి తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు. ఒక మాటలో చెప్పాలంటే ముంతా తుఫాన్ వచ్చింది, రైతులను ముంచిపోయింది. ప్రతిసారి ఈ రాష్ట్రం పట్ల ప్రకృతి కన్ను ఎర్రజేస్తానే ఉంది. ప్రకృతి కన్ను ఎర్రజేస్తుంది, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలా. ప్రకృతి కన్నెర చేస్తుంది, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది. రైతులకు మిగిలేది కన్నీళ్లు, కష్టాలు. స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులకు ఎంత కష్టం వచ్చినా కూడా నామమాత్రం సహాయం కూడా జరగడం లే. ఇది నేను విమర్శించేదానికి మాట్లాడే మాట కాదు. ప్రకృతి వైపరీత్యాలు అనేది కొత్తగా ఏం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సంభవించే సంఘటనలు కాదు మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. కానీ ఆ ప్రభుత్వాలలో ఎవరైతే అధినేతలు ఉన్నారో వ్యవసాయం పట్ల వారికి ఉండే శ్రద్ధ, వారికి ఉండే మనసును బట్టి రైతులను ఆదుకోవడము, నిలబెట్టడము, తిరిగి వారి చేత వ్యవసాయం చేపించే స్థితి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.